మీరు అసెంబ్లీకి ఎందుకు రమ్మంటున్నారు మమ్మల్ని అంటే, మీకు అవమానం చేస్తాం రాండి. మీ అమ్మనంటాం, మీ అక్కనంటాం, మీ నాయనంటాం, నిన్నంటాం, నీ పార్టీ వాళ్ళని అంటాం, షాడిస్టులు అంటాం, గతంలో మాదిరి నువ్వు మొగోనివేనా అని ప్రశ్నిస్తాం, పందికొక్కులు అంటాం, రాక్షసుడు అంటాం, హంతకులు అంటాం, 420 అంటాం, శుక్రవారం జైలు అంటాం, బెయిల్ అంటాం. నువ్వురా, దీనికి మీరు విచ్చేది, దీనికి మీరు పిలుస్తున్నారు, దీనికి మేము రావాలనా? అసలు సిగ్గుందే మీరు అడగడానికి? రాయా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, మగసిరిగా నువ్వు రా, ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తానా, ప్రజల పక్షాన ప్రశ్నించు అని మా జగన్ని పిలిచి చూడు, వచ్చాడు రాడు, నీకు తెలుస్తుంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మనుషులు వేధించడం బాధించడమే ఉంది. సోషల్ మీడియా వర్కర్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత హింస చేస్తున్నారంటే, వాళ్ళ భార్యలు, పిల్లలు స్టేషన్ల పొడుగు, కోట్ల చుట్టూరు, నడి రోడ్ల మీద తిరిగి అర్ధరాత్రి అపరాత్రి ఆడపిల్లలు, వయసులో ఉండే పిల్లలు కూడా బాధపడుతూ తిరుగుతారంటే, ఈ పోలీసుల చేత పని చేయించే ప్రభుత్వానికి మానవత్వం ఉందే? సోషల్ మీడియా వర్కర్ల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది మీద పెట్టలేదా? జగన్ మీద పెట్టలేదా? షర్మిలమ్మ మీద పెట్టలేదా? షర్మిలమ్మకు ప్రభాస్కు అక్రమ సంబంధాన్ని అట్టగట్టి అంతగా పోస్టింగ్లు పెట్టినారే. షర్మిలమ్మకు పెట్టిన కొడుకు అంత ఎత్తున్నాడని పెట్టినారు. అంత ఎత్తు ఎందుకున్నాడు అని అంటే ఎంత నీచం. మేము భరించలే ఆ రోజు, మా గుండె పగల్లే ఆ రోజు. ఆయన మేమేమన్నా అన్నామా? జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24 వరకు ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మీరు చేసిన పోస్టింగ్లకు మిమ్మల్ని ఎవరినన్నా కొట్టించినాడా? ఎవరన్నా తిట్టించినాడా? ఎంత రాసి రంపాన పెడుతున్నారు మీరు. ఒక వర్రానేంది? వర్రా లేదు, బుర్రా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పదుల వందల సంఖ్యలో ఉండే సోషల్ మీడియా వర్కర్లు చేస్తున్నారు. అంతెందుకు ప్రొద్దుటూరులో నా మీద పెట్టినారు, 2023లో పెట్టినారు, 24లో పెట్టినారు, 22లో పెట్టినారు. నా వాట్సాప్, నాది ఇంకోటి ఏమంటారు ఇన్స్టాగ్రామ్, నా నెంబర్ తీసుకొని అమ్మాయిల బూత్ బొమ్మలు పెట్టినారు, అమ్మాయిల ఉత్తబిత్తలు ఉండే బొమ్మలు పెట్టినారు. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, ఎస్పీకి ఇచ్చినా. ఏం చేసినారు పోలీసు వాళ్ళు? గుర్తించలేకపోయినారు. వర్రాన్ని తీసుకుపోయి ఆమెను కొట్టి అవినాష్ మీద చెప్పు, ఇంకొకరి మీద చెప్పు అని చెప్పి బలవంతంగా రాపించుకునే ప్రయత్నం చేస్తే ఏమొచ్చింది? ఆయన జడ్జి గారి దగ్గర ఆయన ఉన్నది చెప్పినాడు, మట్టగా చెప్పినాడు. సార్ నన్ను ఇట్లా కొట్టారు, నా కాళ్ళు నా చేతులు తిప్పినారు, మార్కాపురం ఆడ ఈడ అవినాష్ పేరు చెప్పమన్నారు, ఇంకో పేరు చెప్పమన్నారు. ఇప్పుడు రాచమౌళి శివప్రసాద్ గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి రేపొద్దున ఇంకొకరిని కుర్రాను బర్రాను బట్టకచ్చి రాచమౌళి శివప్రసాద్ పేరు చెప్పు అనేది ఏంది? ఇది ఎక్కడికి పోతుంది? మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు? మీరు ఈరోజు మీరు జరుగుతుంది 5 సంవత్సరాలు చేస్తారు, ఈ 5 సంవత్సరాల ఇంతగా బాధపడతాము. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మేమేం చేయాలా? ఇంతకంటే రెండింతలు చేయమని సందేశం ఇస్తున్నారా మీరు? యువతకు కానీ మాలాంటి ఎమ్మెల్యేలకు కానీ మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ఈ రాష్ట్రాన్ని శాంతి వైపు కాకుండా హింస వైపు తీసుకోమని చెప్పి మీరు సందేశం ఇస్తున్నారు. పగా ప్రతీకారాలతో మేము రగలమని మీరు సందేశం ఇస్తున్నారు. క్షమా గుణాన్ని కానీ, అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, పేద ప్రజల గురించి కానీ, కృతజ్ఞతాభావం కానీ మీలో లేదు. ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు, గుర్తించకుండా ఏమీ లేదు. నేను చెప్పినట్టు ఈరోజు ఎన్నికలు పెడితే కూడా వాళ్ళు మంచిగా చెడు అనేది ఫలితమే నిర్ణయిస్తుంది.